హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఒక మహిళ 122 సంవత్సరాలు బతికిందంటే మీరు నమ్ముతారా? ఆమె పుట్టినప్పుడు టెలిఫోన్ అనేది కొత్తగా కనిపెట్టబడుతోంది. ఫోన్ అనేది కొత్తగా కనిపెట్టబడుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంతటి పురాతన కాలంలో పుట్టిందని. ఈ 122 సంవత్సరాలు కలిగిన ఈ మహిళ పేరు ఏంటో తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో ఆమె గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఆమె గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని తెలియని వారికి షేర్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ముందుగా ఆమె పేరు వచ్చేసి జీన్ కాల్మెంట్. ఈమె 1875 సంవత్సరంలో ఫ్రాన్స్ లో జన్మించింది. ఆమె పుట్టినప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా కార్లు అనేవి లేనే లేవు. మనం ఇప్పుడు చూస్తున్న కార్లు అనేవి ఉంటాయి కదా, ఆ కార్లు అనేవి ప్రపంచంలో ఎక్కడ కూడా లేనే లేవు ఆమె పుట్టినప్పుడు. ఇంకా ఆమె చిన్నతనంలో ఎక్కువగా గుర్రపు బండ్లు మాత్రమే ఉండేవి. వాటినే రవాణా కోసం వాళ్ళైతే యూజ్ చేయడం జరిగేది. ఆమెకి 14 ఏళ్ల వయసులో ఉండగా ఈఫిల్ టవర్ నిర్మాణం అనేది పూర్తయింది. ఈ ఈఫిల్ టవర్ గురించి మీకందరికి తెలిసిందే. ఇది వన్ ఆఫ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డులో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇంకా ఆమె జీవితంలో 2 ప్రపంచ యుద్ధాలని ఆమె అయితే చూడడం అయితే జరిగింది. ఇంకా మనం ఇప్పుడు మొబైల్స్లో టీవీలో చూస్తున్నాం కదా సినిమాలు. ఈ సినిమాల పుట్టుకను కూడా ఆమె అయితే చూడడం జరిగింది. ఏ విధంగా సినిమాలు పుట్టుకొస్తున్నాయి అనేవి మొత్తం కూడా ఆమె అయితే చూడడం జరిగింది. ఇంకా టెలివిజన్ వచ్చే కాలాన్ని కూడా ఆమె అయితే చూసింది. ఇంకా విమానాల అభివృద్ధిని కూడా ఆమె అయితే చూడడం జరిగింది. ఇంకా మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు, మీకు అందరికీ తెలిసిందే. అయితే మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన రోజును కూడా ఆమె చూసింది. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక మనిషి తన జీవితంలో ఇలాంటి మార్పులన్నీ కూడా చూడడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆమె జీవితంలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 120 సంవత్సరాలు దాటిన ఏకైక మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆమె పేరునైతే సంపాదించుకుంది. ఇంకా ప్రపంచంలో చాలా మంది 130 సంవత్సరాలు లేదా 150 సంవత్సరాలు బతికామని చాలా మంది చెప్పుకొచ్చినా సరే అవి నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు అనేవి లేవు. కానీ జీన్ కాల్మెంట్ గారు మాత్రం అధికారిక రికార్డుల ప్రకారం 122 సంవత్సరాల 164 రోజులు బతికిన ఏకైక మహిళగా ఆమె పేరైతే గిన్నిస్ వరల్డ్ రికార్డులో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ రికార్డుని బ్రేక్ చేయడం ప్రజెంట్ జనరేషన్ వల్ల అయితే కాదనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ జీన్ కాల్మెంట్ గారు 1875లో జన్మించి 1997లో మరణించారు. ఆమె 1875 నుంచి 1997 వరకు కూడా ప్రపంచ చరిత్రను తన కళ్ళతో చూసింది. మొత్తానికి ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు 122 సంవత్సరాలు బతికిన జీన్ కాల్మెంట్ గారి గురించి మీరైతే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ విషయం అనేది మీలో ఎంతమందికి ముందే తెలుసు, ఎంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తెలియని వారికి డెఫినెట్లీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. బహుశా వాళ్ళు కూడా మనము ఎక్కువ సంవత్సరాలు బతకాలని ఒక ఆశ పుట్టొచ్చేమో. మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఆమె పుట్టినప్పుడు కొత్తగా టెలిఫోన్ టెక్నాలజీ అనేది బయటికి వస్తుంది. అలాగే ఆమె మరణించిన టైంకి ఇంటర్నెట్ యుగం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ మీరు జీన్ కాల్మెంట్ గారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసినట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.